ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో సీక్రెట్ గా భేటీ అయ్యారు. మీడియాని అనుమతించకుండా జరిగిన ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. తొలిసారిగా షరీఫ్ ట్రంప్ మధ్య జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రాంతీయ భద్రతపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై వరుస సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో పాక్ ప్రధాని సీక్రెట్ గా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 22 ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ 28 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఐరాస సభ్య దేశాల అధినేతలు వరుసగా అమెరికా చేరుకుంటున్నారు. ఈ సమావేశాల కోసం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికాకు వెళ్లారు. తాజాగా వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్తో రహస్య భేటీ అయ్యారు. మీడియాను అనుమతించకుండా జరిగిన ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో కూడా హాజరయ్యారు. తొలిసారిగా ట్రంప్తో పాక్ ప్రధాని భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ట్రంప్ పాక్ తమకు ముఖ్యమైన మిత్రదేశమని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇక ప్రాంతీయ భద్రతతో పాటు టెర్రరిజం వ్యతిరేక చర్యలు, ఐఎంఎఫ్ బెయిలౌట్ సహాయం వంటి అంశాలపైన చర్చ జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ $7 బిలియన్ ఐఎంఎఫ్ లోన్ ప్రోగ్రాంలో ఉంది. దీనికోసం షెహబాజ్ షరీఫ్ ట్రంప్ మద్దతు కోరారు. ఇక ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా పాల్గొనడంతో పాక్ ప్రభుత్వంలో మిలిటరీ జోక్యాన్ని సూచిస్తోంది. ఇక యుఎస్ స్టేట్ సెక్రటరీ రూబియో కూడా పాక్ అమెరికా సంబంధాలు బలోపేతమవుతాయని ప్రకటించారు. ఇక ఇప్పటికే ట్రంప్ పాకిస్తాన్పై విధించిన టారిఫ్లను తగ్గించేందుకు వాణిజ్య విస్తరణకు ఈ భేటీ ఉపయోగపడుతుందని పాకిస్తాన్ భావిస్తోంది. పాక్ ఐఎంఎఫ్ బెయిలౌట్లో 6వ రివ్యూ ముగించి $1.3 బిలియన్ లోన్ పొందింది. 2024లో పాక్ అమెరికా వాణిజ్యం $6.5 బిలియన్ చేరుకుంది. ఇప్పుడు దాన్ని $10 బిలియన్ పెంచాలని ఈ భేటీలో నిర్ణయించారు. తాజాగా వచ్చిన వరదలు పాకిస్తాన్ను అతలాకుతలం చేశాయి. దీంతో అంతర్జాతీయ మద్దతును షరీఫ్ కోరుతున్నారు. ఈ భేటీలో ట్రంప్ను తమకు సాయం చేయమని కోరినట్టు కూడా తెలుస్తోంది. ఇక యుఎన్జిఏ 80వ సెషన్లో పాల్గొన్న షరీఫ్ పాలస్తీనా మద్దతుగా స్పీచ్ మాట్లాడారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆయన ఖండించారు. తన స్పీచ్ని ఖురాన్లోని వ్యాఖ్యలతో ప్రారంభించారు. గాజా యుద్ధాన్ని గ్రేట్ ట్రాజడీగా అభివర్ణించారు. పాలస్తీనా పిల్లల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, వారు ఉంటున్న ఇళ్లను కాల్చేస్తున్నారని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న బాధలను షరీఫ్ వివరించారు. ఈ దాడులు జెనోసైడల్ వార్గా అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక షెహబాజ్ షరీఫ్ ద్విదేశ పరిష్కారాన్ని ప్రోత్సహించారు. 1967 సరిహద్దుల ఆధారంగా పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పాటు, ఈస్ట్ జెరూసలేం రాజధానిగా అంతర్జాతీయ సమాజం ఈ దాడులను ఆపేందుకు కృషి చేయాలని కోరారు. పాలస్తీనాకు యుఎన్లో పూర్తి సభ్యత్వం ఇవ్వాలని, ఇది మధ్యప్రాచ్యంలో శాంతికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇక పాలస్తీనా సమస్యను షరీఫ్ కశ్మీర్తో పోల్చారు. పాలస్తీనా ప్రజలు బాధలు జమ్మూ కశ్మీర్ ప్రజల శతాబ్ది పోరాటానికి సమానమని, ఇండియన్ ఇల్లీగల్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్లో స్వీయ నిర్ణయ అధికార హక్కు ఇవ్వాలని కోరారు. ఇండియా ఆక్రమణను ఖండించి అంతర్జాతీయ సమాజ జోక్యం చేసుకోవాలని కోరారు. The people of Jammu and Kashmir have struggled for a century for their freedom and right to self-determination. Instead of moving towards peace, India has resiled from its commitments to implement the Security Council resolutions on Jammu and Kashmir. These resolutions mandate a plebiscite to enable the people of Jammu and Kashmir to exercise their fundamental right to self-determination.